చక్రవర్తి ఇల్లాల్ని. అందులోనైనా సరే నాకు తోచిన విధంగా ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం అయినా సరే నా సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తాను. ఈ మందిరానికి కూడా నాకు తోచిన విధంగా నా సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తాను. ఇది స్వామి దయతో అని నేను చెప్పినటువంటి మాట. ఇటువంటి సత్కారం చేసినందుకు మీకు అంతమందికి పెద్దలకి అంతమందికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సాయిరాం. వాడు ఎప్పుడు భజన చేసేవాడు. రమ్మని పిలిస్తే వెళ్ళాను. ఈ సాదేటి మంచివాడు కాదు, రాముడు కాదు, ముట్టుకుంటూనే ఈ సాయి ఇలాంటి వాడు, ఇలాంటి సాధులు నమ్మకూడదు అని విమర్శించాను. స్వామి నాకు ఏడు చేశారు తెలుసా? వెళ్ళేటప్పుడు మన దారిలోన అక్కడ జ్వరం వచ్చింది. జ్వరంలోనన్నా కూడా సాయి గుడికి వెళ్తానని వెళ్ళాను. వెళ్తే నన్ను మట్టుగా అక్కడికి నానా ఇది చేశారు. కాలు వాసిపోయి నడలేకుండా బాధ పెట్టారు. బాధ స్వామి నిన్ను నిందించాను, అందుకే కదా నన్ను చేర్చుకుంటున్నామని ఏడ్చి ఓ స్తంభానికి చేరపడిపోతే నన్ను చూసి అలాగెళ్ళిపోతున్నారు స్వామి. నేను ఇలాంటి దారిని అయ్యాను, నిన్ను నిందించాను. ఈ కోటిల మంది జనాలు వస్తున్న నిన్ను ఆశ్చర్యం చేసుకుంటున్నారు. నేను ఎందరు దాన్ని నన్ను ఎందుకు ఇలాగా ఇక్కడికి రప్పించి నన్ను బాధ పెట్టావు అనేసి అప్పుడు మనసులోనంటే దగ్గరికి వచ్చారు. వచ్చి ఇలా లెగమంటే నేను లెగలేకపోయాను, కాలు వాపు. అప్పుడు గోనాంతవుడు వాళ్ళకి వెళ్ళి వీళ్ళకి నన్ను దీవించి గోనాంతవుడికి ఈబూత్ ఇచ్చారు. ఈబూత్తో నన్ను తీసుకెళ్ళి అమ్మ నువ్వు తగ్గిపోద్దు, నీకు జ్వరం సాయి నీకు ఇచ్చారు అని చెప్పారు. ఆ ఈబూత్ అనుకున్నంటే నా కాలు వాపు అయిపోయి తీరిపోయి నేను మామూలు మనిషిని అయిపోయి నగర సంకీర్తనకు కూడా నడిచిపోయి తిరిగాను. అటువంటి స్వామి భూలోకంలో పుట్టాడు. అటువంటి దేవుడు మనం చూడలేదు. మానవ జన్మెత్తి మన ఉద్ధరించడానికి, అందరినీ ఉద్ధరించడానికి పుట్టాడు. అటువంటి స్వామిని మనము ఎప్పుడు నిందించకూడదు. రాముడు కృష్ణుడు మానవ జన్మ ఎత్తారు, అలాగే సాయి మానవ జన్మ ఎత్తి ఎందరో కోరికలు తీర్చి ఎన్నెన్నో మహిమలు కలిగించిన స్వామిని మనం అందరూ నమ్మాలి. అటువంటి దేవుడు మరి జన్మలో దొరకడు. 15 సంవత్సరాలు అనుభవించాను, కానీ స్వామిని అతను చెప్పినప్పుడు అనుభవిస్తే 6 సంవత్సరాలు 6 కాదు 10 సంవత్సరాల ముందే నేను స్వామిలో నీలమైపోవాలని అనిపించింది. అటువంటి స్వామిని మట్టుగా మరొకండి, దేవుడు కాదని విమర్శించకండి. భగవంతుడు మానవ జన్మ ఎత్తి అందరినీ కూడా ఉద్ధరించాడు, మన్ను కూడా ఉద్ధరించుతున్నాడు. అటువంటి దేవుడిని మీరు అందరూ మీ అందరికీ కూడా అందాలని నా భగవంతుడు నన్ను మనస్ఫూర్తిగా విఘ్నం కట్టి ఈ ప్రాంతం వల్ల సాయినామం మోగి మీరందరూ కూడా సుఖంగా ఉంటే నేనున్నా లేకపోయినా మీరు సుఖంగా ఉండాలని నేను ఈ కోరిక సాయిరాం. ఇంకా చెప్పవలసింది అదండి, అది ఆర్తి. అదనమాట భగవంతుడి మీద ఉండేటువంటి ఆర్తి. చూసారా? సాయి నామం మధురమురా, తీయని నామం పాడరా, నామం పాడి పరవశమైతే జన్మధన్యం అవునురా అనేసి మనకి అంటారనమాట. సమయం లేదు, సమయభావం వల్ల మాట్లాడలేకపోతున్నాము. అలాంటి అంటే మన ఓల్డ్ డివోటీస్ చూసారా ఎంత ఆర్తి ఆ దేవుడి మీద, ఎంత అంటే తనకి రావాలని కాదు, అందరూ కూడా భగవంతుడి తాలూకా నామస్మరణం చేసి అందరూ కూడా శాంతి సౌఖ్యాలు సంతోషాలతో ఉండాలనేటువంటి కోరిక. చూసారా ఎంత అద్భుతమైంది. థ్యాంక్ యూ రమ్ గారు. అందరికీ సాయిరాం. స్వామి భాగత పుట్టపర్తిలో ఉండిపోమన్నారు స్వామి నాకు. రెండే ఉంది, పుట్టపర్తిలో ఉండిపోమన్నారు. నేను పుట్టపర్తిలో ఉంటావా, వెళ్తావా, ఇంపులు చేస్తావా అన్నారు. నీ ఇష్టమా అన్నారు. అంటే స్వామి మీ ఇష్టం, మీకు ఎలా చేయాలని ఉంటే అలా చేయండి, నా బుద్ధి ఎలాగా తోస్తే అలాగా అంటే సరే అనేసి వెళ్ళిపోచ్చి రెండోసారి వెళ్ళేటప్పుడు స్వామి అరగంట సేపు స్వామి అని పిలిచారు. అప్పుడు స్వామి అంటే తెలియదు, బాబా బాబా అని పిలిచారు. చాలా వచ్చారనమాట నా ముందుకు వచ్చేసి గంట సేపు నా తాలూకా చరిత్ర అంతా చెప్తారు. అందరూ 7 సార్లు చేశారు. దేశాలలో వచ్చారు. అప్పుడు అలాగ అయింది అనమాట. అప్పుడు అది అయిపోయింది. మూడోసారి వెళ్ళారు. మూడోసారి ఎవరు పేడాల ప్రసాద్, నేను జన్న అదే వెళ్ళేసరికి సరే నేను తిరుపతిలో
స్వామి ఏడు చెప్పారంటే సడన్ అన్నారు కదా అంటే మళ్ళీ ఆ తిరుపతి నుండి ఇలా మెట్ల మీద నుండి పడి జోపిస్తాడు అనమాట. సరిగా టైం అయిపోయింది కదా అనుకున్నాను నేను. సరే ప్రసాద్ బాబు వచ్చి ఇలా చెయ్యి కాడిచాడు. చెయ్యి కాడిస్తే అలా పట్టిస్తాడు, తెచ్చాడు, బయటకు తెచ్చి నీళ్ళు పెట్టి అక్కడ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి సాధన తర్వాత వెళ్ళిన తర్వాత స్వామి అన్నారు తిరుపతి మధ్యలో వచ్చారు అన్నారు. సాయిరామ్ అన్నాను నేను. అంటే స్వామి ఇలాగలిగేసరికి నా చేతిలో బ్యాగ్ ఎవరో క్యాన్ల వాళ్ళు ఎవరో తీసుకొని అక్కడ ఉంచేశారు. నేనంటే పరిగెట్టాను. పరిగెట్టిస్తారు. స్వామి దిగారు. దిగి ఇలాగన్నారు అన్నాను నేను. అనేసరికి ఇలాగిచ్చారు ఒకటి, ఇలాగిచ్చారు ఒకటి, మొత్తం 3 సార్లు నమస్కారాలు, పాద నమస్కారాలు ఇచ్చారు. పాద నమస్కారం చేసుకున్నాను. ఇలా మేళ మీదకి పెట్టాను. స్వామి అన్నాను. ఏదో బుర్రలో జబ్బు అప్పుడు బాధపడుతుంది, ఎక్కడో బాధపడుతుందని చెప్పేసరికి ఈ స్వామి వచ్చి అన్నారు. అనేసరికి వెనకాతల సేవ లేదట, మరి ముగ్గురు వచ్చే కలిసి మాకు సేవ లేదని ఇస్తారు శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి. సేవ లేకపోవడం ఏంటి స్వామి అని స్వామికి అడిగేసరికి వెనక్కి ఒక ఆవిడ కోర వెనక్కుండి అదేంటండి ఎవరన్నారండి? లేదండి మీ సేవ ఉన్నది వచ్చి ఏంటనుకుని అప్పుడు ఆవిడ అన్నారనమాట. అలాగే స్వామితో మాట్లాడాను. పాద నమస్కారాలు అయ్యాయి. స్వామి నాకు స్టోరీ కొంత చెప్పారు, అన్నీ అయ్యాయి. ఆ తర్వాత స్వామి నమస్కారం తీసుకున్నాను. ఇక్కడ వచ్చారు ఇంపురు మరి ఇంకా అప్డేట్ ఉంది అయితే అప్పుడేం లేదమ్మా. ఎంఎస్ అమ్మాయి ఉండేది, ఒక ఎంఎస్ అమ్మాయి ఉండేది. ఆవిడ కొమ్మర వీధిలో చేసేది భజని. ఆవిడ భజన చేసుకొని వస్తే అది నా చెవిట్లో పడ్డది. అది నా చెవిట్లో పడేసరికి ఏంటి అనేసి నేను పిల్లు పడి లేచాను. లేచి మా మొక్కలు విని ఊరుకోలేదు. ఆవిడ వెనకత్తలు వెళ్ళాను అనమాట. వెళ్ళి అక్కడికి వెళ్ళేసాక స్వామి అన్నాను, నన్నాళ్ళు కూడా నీ భజన మరువను, మనల కాలంలో మరుతునేమో. అది స్వామి నీ పాద సేవ చేసుకుంటాను, నాకు ముందు ఆరోగ్యం ప్రసాదించండి, ఇన్ని చెయ్యండి అన్నాను. అనేసరికి రాత్రి వచ్చారు. ఎలాగొచ్చారు అంటే కృష్ణుడు అంటే నాకు గొప్ప ఇష్టం. కృష్ణుడు అంటే ఇష్టం, ఇలాగలక్కాదు ఇష్టం అనమాట. అప్పుడు అనమాట వచ్చి ఇంకా అమ్మాయి లేవు ఎప్పుడు కోడి గుజ్జావు నెలిసి చెరువుకి వెళ్ళి స్నానం చేసుకొని దీపం పెట్టుకుంటాను అనమాట. అలాగే లేచాను అన్నమాట. కార్తీక మాసం ద్వారం పట్టుకొని తెల్ల చీర కట్టుకొని అదేంటమ్మా అతను నమ్ముతున్నావు, అతను మంచివాడు కాదు ఆ బాబా ఎలాంటోడు అలాంటోడు తెలుసు. అమ్మ నీకు దండము దిగెళ్ళిపో, ముందు నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు మాత్రం తప్పుడు మాటలు ఆడుకో, నేను స్వామిని నమ్ముకున్నాను, స్వామి ఇచ్చేస్తాను. ఆ తర్వాత మనుషులు తెచ్చారు. మనుషులు చేసి కృష్ణుడి రూపం చూపించి నేనే అని చెప్పారు. కృష్ణుడి రూపం చూపించారు. చూపించుతూ అన్నారు అనమాట, నీకేం కావాలి కోరిక అన్నారు. ఎన్ని 7 వరాలు ఇస్తాను కోరిక అన్నారు. 7 కాదు 20 ఇచ్చినా 30 ఇచ్చినా నాకొద్దు, మీకు ఒక నమస్కారం ఒక్కటన్నాను. సాలీసాలన గుడ్డ, సాలీసాలన అన్నం, బతికిన అన్నాలు నీ బతిని మరొక మరణ కాలంలోనే నేను చేర్చుకున్నక్కడ స్వామి నాకు అభయం ఇవ్వండి అనేసాను. అంతే. ఓ అన్నారు. ఉండు మళ్ళీ అన్నారు. మళ్ళీ అంటే అంత తక్కువ కోరుతున్నావు ఏంటి, భయం లేదు కోర అన్నారు. అయితే నేను అడిగింది ఇస్తాను అన్నారు. ఇటు చూడు, నేను అడిగింది ఇస్తారా? ఇస్తామన్నారు. అది ఇస్తే స్వామి నాకు సాలపద్దు అనుకో అడుగుతాను, అప్పుడు ఇద్దరు కానీ నాకు సాలపద్దు అప్పుడు ఇద్దరు. మరి ఇంకా నేను ఎక్కువ అడగను, ఎక్కువ నాకు వద్దు. ఎందుకంటే ఎక్కువ నాకు వస్తే నేను మర్చిపోతాను. నువ్వు మరిపించడానికి చూస్తాను, నాకు తెలుసులా నీ సంగతి, ఏదో ఇవన్నీ ఇచ్చిస్తే మర్చిపోద్ది ఇది అని మీ ఉద్దేశం. కానీ నాకు అలా వద్దు. కుంతి ఏటు కోరింది, కష్టాలు కన్నీళ్ళు కోరింది. కష్టాలు కన్నీళ్ళు ఇవ్వండి, అవే చాలని చెప్పి స్వామికి అడిగాను. అవి ఇచ్చారు. ధన్యవాదాలు బుచ్చమ్మ గారు. అంటే బుచ్చమ్మకి ఇలా మనం వదిలితే ఈ రాత్రి అంతా కూడా చెబుతుంది. అన్ని అద్భుతాలు ఉన్నాయన్నమాట. ఈ అన్ని మాటల్లో ఒక మాట మనం గ్రహించాలి. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమందు మరతునేమో ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రణముల్ పెకలించి పట్టినప్పుడు కఫవాత పైత్యముల్ గొప్పగా పరచేత కంఫముద్భవమునందు కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాని పిలతును శ్రమ చేత పిలువలేను నాటికిప్పుడు చేసేదని నామ భజన. అది
ఇంకా ఉంది ఆ పద్యం చాలటు. సో అది ఆవిడ తాలూకు ఉద్దేశం. మనము ఆ రకంగా నామస్మరణ అనేటువంటిది మర్చిపోకుండా ఉండాలి. నెక్స్ట్ గోనాన్ రవినాయుడు గారు ఈ అసలు దీనికి ఫౌండర్ అన్నమాట. మొదట